ఓం శాంతి 4/5/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా ఏదైతే వినిపిస్తారో అది మీ హృదయంలో ముద్రించుకుపోవాలి. సూర్యవంశంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు, కావున ధారణ కూడా చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. అర్థమైందా? బాబా ఏదైతే వినిపిస్తారో అది మీ హృదయంలో ఏమైపోవాలంటున్నారు బాబా? ముద్రించుకుపోవాలి, చెరిగిపోకూడదు, వినేసి వదిలేయకూడదు. ఉన్నత పదవి పొందాలి అంటే ధారణ కూడా చేయాలి. ప్రశ్న: సదా రిఫ్రెష్గా ఉండేందుకు సాధనం ఏమిటి? సదా రిఫ్రెష్గా ఉండేందుకు సాధనం ఏమిటి? ఏంటి సాధనం చెప్పండి. జవాబు: ఏ విధముగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతూ రిఫ్రెష్ చేస్తుందో అలా సదా స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు కదా. వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఫ్రెష్ అయిపోతాం కదా, వేడి తగ్గుతుంది. అలాగే స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, అప్పుడు మీరు ఫ్రెష్ అయిపోతారు అంటున్నారు బాబా. అంటే 84 జన్మల యొక్క చక్రం ఏమవ్వాలి? స్వదర్శనం, స్వయం యొక్క దర్శనం చేసుకోండి. అప్పుడు మీరు ఎప్పుడు రిఫ్రెష్గానే ఉంటారు. స్వదర్శన చక్రధారీలుగా అవ్వడంలో ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. పిల్లలు 1 క్షణం పడుతుంది అని బాబా అంటారు. పిల్లలైన మీరు తప్పకుండా స్వదర్శన చక్రధారీలుగా అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పేవారు సూర్యవంశీలుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. అందరినీ రిఫ్రెష్ చేసేందుకు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా. అందరినీ రిఫ్రెష్ చేసేందుకు ఫ్యాన్ ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది కదా, చల్లతనాన్ని ఇస్తుంది, వేడి తగ్గించి. అదేవిధంగా స్వదర్శన చక్రాన్ని తిప్పడం వల్ల మన బుద్ధిలో ఉండే వ్యర్థమంతా సమాప్తమైపోయి స్వదర్శనం అవుతుంది, పరమాత్మ యొక్క దర్శనం కూడా అవుతుంది. మీరు కూడా స్వదర్శన చక్రధారీలుగా అయ్యి కూర్చున్నప్పుడు ఎంతో రిఫ్రెష్ అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థమును గూర్చి కూడా ఎవరికైనా తెలియకపోతే వారికి అర్థం చేయించాలి. అర్థం చేసుకోకపోతే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు కదా. అర్థం చేసుకోకుండా వింటే ఏమర్థమవుతుంది? చక్రవర్తి రాజులు అవ్వాలంటే స్వదర్శన చక్రధారీలుగా అవ్వాలి, అంటే స్వయం దర్శనం అవ్వాలి. నేను ఎప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, మళ్ళీ నా యొక్క చరిత్ర ఏంటి, నేను ఇప్పుడు ఏ విధంగా తయారవ్వాలి అని. ఆత్మదర్శనం అవుతేనే పరమాత్మ దర్శనం. ఆత్మ యొక్క 84 జన్మల యొక్క చరిత్రని కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. బాబా అంటున్నారు, స్వదర్శన చక్రధారి నేను చక్రవర్తి రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయ్యానన్న నిశ్చయం ఉంటుంది. కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు. జంటగా ఉన్న లక్ష్మీనారాయణలు కూడా అది ఇస్తారు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇస్తారు. కృష్ణుడి చేతిలోనూ స్వదర్శన చక్రం ఉంటుంది, విష్ణుమూర్తి చేతిలోనూ స్వదర్శన చక్రం ఉంటుంది. లక్ష్మీనారాయణలు కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా స్వదర్శన చక్రం ఉంటుంది. స్వదర్శన చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. స్వదర్శన చక్రాన్ని కూడా ఏం చేయాలి పిల్లలు? అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఏమవుతారు? చక్రవర్తి రాజులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. అర్థమైందా? మరి మర్చిపోతున్నారా? ఈ విషయం చాలా సహజమైంది, కష్టమా? బాబా స్వదర్శన చక్రధారిగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. బాబాను అడుగుతున్నారట, బాబా స్వదర్శన చక్రధారి కావడానికి ఎంత టైం పడుతుంది అని. అప్పుడు బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? పిల్లలు 1 క్షణంలో అవుతారు, ఎక్కువ అక్కర్లేదు, 1 క్షణం చాలు, మళ్ళీ మీరు విష్ణువంశీలుగా అవుతారని బాబా అంటారు. దేవతలను విష్ణువంశీలు అని అంటారు. విష్ణువంశీలుగా అయ్యేందుకు మొదట శివవంశీలుగా అవ్వవలసి ఉంటుంది. అర్థమైందా? విష్ణువంశీలు అవ్వాలి అంటే ఫస్ట్ ఏమవ్వాలి? శివవంశీలు అవ్వాలి. అంటే ఇక్కడ శివుడికి పిల్లలుగా అవుతేనే అక్కడ నారాయణ రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకని? ఇక్కడ పురుషార్థం చేస్తేనే అక్కడ ప్రారబ్ధాన్ని అనుభవిస్తాం. ఈ సంగమ యుగంలో
శివుడికి పిల్లలుగా అవుతేనే సత్యయుగంలో ఏమవుతాం? సూర్యవంశీయులుగా అవుతాం. అర్థమైందా? మళ్ళీ బాబా కూర్చుని సూర్యవంశీయులుగా తయారు చేస్తారు. ఈ పదాలైతే చాలా సహజం. మనం కొత్త విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాం. మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా, చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారీల నుండి విష్ణు వంశీయులుగా అవ్వడానికి ఒక్క క్షణం పడుతుంది. అలా తయారు చేసేవారు ఎవరు? శివ్ బాబాయే. శివ్ బాబా విష్ణు వంశీయులుగా తయారు చేస్తారు. ఆ విధంగా ఇంకెవరు తయారు చేయలేరు. శివవంశీయులు సత్యయుగంలో ఉంటారే కానీ ఇక్కడ ఉండరని పిల్లలకు తెలుసు. ఇది విష్ణు వంశీయులుగా అయ్యే యుగము అని చెప్తున్నారు బాబా. దేనినైతే సూర్యవంశం అని అంటారో ఆ విష్ణు వంశంలోకి వచ్చేందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఎక్కడికి? విష్ణు వంశంలోకి వెళ్ళేందుకు ఎక్కడికి వచ్చాం? మనం సంగమయుగంలో బాబా దగ్గరికి వచ్చాం. అవునా? జ్ఞాన సూర్యవంశీ అన్న పదం చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి అధిపతిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు. లక్ష్మీనారాయణులుగా లేక విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ఇక్కడకు పిల్లలు వచ్చారు. ఇందులో సంతోషం కూడా ఎంతో కలుగుతుంది. కొత్త ప్రపంచంలో, కొత్త స్వర్ణయుగి విశ్వంలో విష్ణు వంశీయులుగా అవ్వాలి. దీనికన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు. ఇందులో ఎంతో సంతోషం కలగాలి. ఇందులో ఏం కలగాలి? ఎంతో సంతోషం కలగాలి. కలుగుతుందా మరి? ప్రదర్శనలో మీరు అర్థం చేయిస్తారు. మీ లక్ష్యము మరియు ఉద్దేశమే ఇది. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం అని చెప్పండి. దీనిని ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు. లక్ష్యము మరియు ఉద్దేశము ఈ చిత్రంలో ఉంది. పిల్లలు ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఒక్క క్షణంలో అర్థం చేయించేందుకు వీలుగా ఏ విధంగా వ్రాయాలి అని పిల్లలు ఆలోచిస్తారు. ఇవి మీరే అర్థం చేయించగలరు. బాబా అంటారు, అందులో కూడా మేము విష్ణు వంశీయులైన దేవీ దేవతలుగా తప్పకుండా ఉండేవారమని, అనగా దేవీ దేవతా కులానికి చెందిన వారిగా ఉండేవారమని వ్రాయబడి ఉంది. స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు మధురాతి మధురమైన పిల్లలు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా ఎంత ప్రేమగా చెప్తున్నారు. నా మధురాతి మధురమైన పిల్లలు, నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో మీరు దేవీ దేవతలుగా రాజ్యం చేసేవారు. జన్మలు తీసుకుని ఇప్పుడు మీరు కిందకు వచ్చేసారు. పిల్లలకి ఇప్పుడు ఇది బుద్ధిలోకి వచ్చేసింది. పిల్లలు, మీరు సత్యయుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారని శివ్ బాబా పిల్లలకు చెప్తారు కదా. శివ్ బాబా పిల్లలకి ఏమని చెప్తున్నారు? మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు అని. సూర్యవంశమును స్థాపించేందుకు శివ్ బాబా వచ్చారు. తప్పకుండా భారతదేశము స్వర్గంగా ఉండేది. వీరే పూజ్యులుగా ఉండేవారు. అక్కడ పూజారులు ఎవ్వరూ లేరు. పూజా సామాగ్రి ఏదీ లేదు. ఈ శాస్త్రాల్లో పూజల ఆచార వ్యవహారాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ సామాగ్రి మాత్రమే. కావున అనంతమైన తండ్రియగు శివ్ బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. తాను జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బాబా అంటారు, బృహస్పతి దశ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు. ఎవరు? శివ్ బాబా మీ చేత వ్రాయిస్తున్నారు. మీరు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారీలుగా అయ్యారు. ఏ దేవీ దేవతలైతే నిర్వికారిలుగా ఉండేవారో వారేమయ్యారు? ఏమయ్యారు? మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారీలుగా అయ్యారు.
ఏ దేవీ దేవతలైతే నిర్వికారిలుగా ఉండేవారో వారు ఏమయ్యారు అని అడుగుతున్నారు బాబా. ఏమయ్యారు చెప్పండి? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగిపోతారు కదా. నిర్వికారీలుగా ఉండేవాళ్ళు వికారీలుగా అయిపోతారు. కావున ఒక్కొక్క పదాన్ని వ్రాసి పెట్టుకోవాలి. మీ హృదయంలోనా లేక కాగితం పైన? బాబా అడుగుతారు. ఒక్కొక్క పదాన్ని వ్రాసి పెట్టుకోవాలి కదా. ఎక్కడ పెట్టుకోవాలి? కాగితంలో రాయాలా, మీ హృదయంలో రాయాలా? చెప్పండి, ఎక్కడ రాయాలి? కాగితంలో రాస్తే మూత పెట్టి లోపల పెట్టేస్తాం, అది మళ్ళీ ఎప్పుడూ గుర్తొస్తుంది. అదే హృదయంలో రాసుకుంటే ఎవరు ప్రశ్న వేసినా మనకి చెప్పడం సహజమైపోతుంది. అందుకని ఎక్కడ రాసుకోవాలి? హృదయంలోనే రాసుకోవాలి. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? శివ్ బాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివ్ బాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. బాబా తప్ప దీన్ని ఇంకెవరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి అయితే దేహదారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పారలౌకిక తండ్రిని బాబా అంటూ స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఆత్మగా భావిస్తూ ఏం చేయండి? తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు ఏ పిల్లలు అని బాబా కూడా బదులిస్తారు. బాబాను మీరు ప్రేమగా స్మృతి చేయగానే బాబా కూడా ఏం చేస్తారు? హే పిల్లలు అని బాబా కూడా బదులిస్తారు. మరి మనం చేయకుండా బాబా ఎలా బదులిస్తారు? కావున వారు అనంతమైన తండ్రి కదా. పిల్లలు, మీరు సూర్యవంశీ దేవి దేవతలుగా ఉండేవారు. ఎలా ఉండేవారు? సూర్యవంశీ దేవి దేవతలుగా. మళ్ళీ మీరు వచ్చి పూజారులుగా అయ్యారు. ఇది రావణుని రాజ్యమని బాబా చెప్తున్నారు. ప్రతి సంవత్సరము రావణ్ణి ఏం చేస్తూ ఉంటారు? తగలబెడుతూనే ఉంటారు. అయినా కానీ అతడు చావడు, చచ్చిపోతాడా? 12 నెలల తర్వాత మళ్ళీ రావణ్ణి తగలబెడతారు. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? తగలబెడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం పెద్దది చేసి మరీ బొమ్మని. కానీ ఎక్కడ తగలబడుతున్నాడు? అంటే రోజు రోజుకి వికారాలు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. అనగా తాము రావణ సాంప్రదాయానికి చెందిన వారమని వారు నిరూపించి చెప్తారు. రావణుడు అనగా పంచవికారాల రాజ్యము ఇప్పుడుంది. సత్యుగంలో అందరూ శ్రేష్టాచార్యులుగా ఉండేవారు. ఇప్పుడు కలియుగం పాత భ్రష్టాచారి ప్రపంచంగా ఉంది. బాబా అంటారు, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా, ఆగుతుందా? ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మం వంశీలైన మీరు సంగం యుగంలో కూర్చున్నారు. మేము బ్రాహ్మణులము, ఇప్పుడు శూద్ర కులం వారం కాము అని మీ బుద్ధిలో ఉంది కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులు అయిపోయాం. బ్రాహ్మణుల నుండి ఏమవ్వాలి? దేవతలుగా అవ్వాలి. ఈ సమయంలో అసురి రాజ్యం ఉంది. హే దుఃఖహర్త, హే సుఖకర్త అని తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖం ఎక్కడ? సత్యుగంలో. దుఃఖం ఎక్కడ కదా? ఈ కలియుగంలో సుఖం ఎక్కడ? సత్యుగంలో దుఃఖం ఎక్కడ? అక్కడ దుఃఖం ఉండదు, ఇక్కడ సుఖం ఉండదు. దుఃఖం అయితే కలియుగంలో ఉంటుంది. దుఃఖహర్త సుఖకర్త శివ్ బాబాయే. దుఃఖాలన్నీ హరించి బాబా మనకేమిస్తారు చెప్పండి? సుఖాన్ని ఇస్తారు. వారు సుఖ వారసత్వాన్ని ఇస్తారు. సత్యుగంను సుఖధామము అని అంటారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. మీ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏడవలసిన అవసరం ఉండదు. సమయానుసారంగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పటిక శరీరం ముసలిదిగా అయిపోయింది అని భావిస్తారు. బాబా అంటారు, మొదట బాల్యంలో పిల్లలు సతోగుణీలుగా ఉంటారు. కావున పిల్లలను బ్రహ్మజ్ఞానుల కన్నా ఉన్నతులు అని భావిస్తారు. ఎందుకంటే అజ్ఞానులైతే వికారి గృహస్థులుగా అయ్యి మళ్ళీ సన్యాసులుగా అవుతారు. కావున వారికి అన్ని వికారాల గురించి తెలుసు. చిన్నపిల్లలకైతే ఇది తెలియదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతట్లోనూ రావణ రాజ్యము, భ్రష్టాచారి రాజ్యము ఉంది. బాబా అంటారు, శ్రేష్టాచారి దేవీ దేవతల రాజ్యము
సత్యుగంలో ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. శ్రేష్టాచార్యులుగా ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు? ఇక్కడైతే శ్రేష్టాచార్యులు ఒక్కరు కూడా లేరు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇది పారసబుద్ధి కలవారిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు కదా. బాబా వచ్చి ఎలా తయారు చేస్తున్నారు? రాతి బుద్ధి నుండి పారసబుద్ధిలుగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుందని, కుస్సాంగత్యం ముంచేస్తుందని అంటారు. సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచమంతట్లోనూ కుస్సాంగత్యమే ఉంది. నేను సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తాను. మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎవరు తయారు చేస్తారు అని బాబా అడుగుతారు. మాకేం తెలుసు అని అంటారు కదా. నేనైతే పావనంగా తయారు చేసి వెళ్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని పతితంగా ఎవరు తయారు చేస్తున్నారు అని అడిగితే పిల్లలు ఏమంటున్నారు? బాబా మాకేం తెలుసు, దిగుతూ దిగుతూ కిందకి వచ్చేసాము అంటారు. అరే, నిర్వికారులుగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా తండ్రియే చేస్తారు కదా. వికారులుగా ఎవరు తయారు చేస్తారన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులకైతే ఏమీ తెలియదు. ఇది రావణ రాజ్యం కదా. ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎక్కడికి వెళ్ళారని మీరు అడిగితే స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. ఎవరైనా మరణిస్తే ఏమయ్యారంటే ఏమంటారు? స్వర్గస్థుడయ్యాడు. సరే, అచ్చా, దీని అర్థము అతడు నరకంలో ఉన్నాడనే కదా. మరి కరెక్టే చెప్పారు, స్వర్గంలోకి వెళ్ళాడు అంటే ఎంతకాలం ఉన్నది ఎక్కడ మరి? నరకంలోనా? కావున మీరు కూడా నరకవాసులే కదా. అర్థం చేయించవలసిన ఈ విషయం ఎంత సహజమైంది. బాబా అంటారు, ఎవ్వరూ తమను తాము నరకవాసులుగా భావించుకుంటారా? మేము స్వర్గంలోనే ఉన్నాం, మాకు అన్నీ ఉన్నాయనుకుంటారే తప్పించి నరకంలో ఉన్నామనైతే ఎవరు అనరు. నరకమును వేషాలయమని, స్వర్గమును శివాలయమని అంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. మీరు విశ్వాధిపతులుగా, మహారాజు మహారాణులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మీరే అందరికన్నా ఎక్కువగా పునర్జన్మలు తీసుకున్నారు. అందుకనే ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారన్న గాయనం కూడా ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారని, మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవ్వాలని మీకు గుర్తుంది. పతిత పావన రా అని కూడా పిలుస్తారు కదా. కావున ఒక్క సద్గురువైన ఉన్నతుడే వచ్చి పావనంగా తయారు చేస్తారని అంటారు. అనగా వారు సర్టిఫికెట్ని ఇస్తారు. ఇతడిలో కూర్చుని నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని వారు స్వయం అంటారు. ఎవరు చెప్తున్నారు? శివ బాబా అంటారు, నేను ఈ బ్రహ్మ శరీరంలో కూర్చుని మిమ్మల్ని అందరినీ పావనంగా తయారు చేస్తాను అని. అంతేకాని 84 లక్షల యోనులు మొదలైనవైతే లేవు. 84 జన్మలు ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణల ప్రజలు సత్యుగంలో ఉండేవారు, ఇప్పుడు లేరు. వారు ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే మొదటి నెంబర్లోకి వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. బాబా చెప్తారు, కావున మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది. సూర్యవంశ చంద్రవంశ రాజ్యములు తప్పకుండా పునరావృతం అవ్వాలి. బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. ఏ పాఠశాల లేక యూనివర్సిటీలోనైతే మేము నరుని నుండి నారాయణిగా అవుతామో అక్కడికి వచ్చామని మీరు అంటారు కదా. ఈ పాఠశాలలో మనల్ని బాబా ఎలా తయారు చేస్తున్నారు చెప్పండి? నరుని నుండి నారాయణిగా, మనుషుల నుండి
దేవతలుగా, గవ్వల నుండి వజ్రాలుగా తయారు చేస్తున్నారు. మరి ఇంత ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చే మన తండ్రిని మనం ఎంత ప్రేమగా స్మృతి చేయాలి చెప్పండి. ఒకళ్ళు చెప్పాలా బాబాని స్మృతి చేయమని మనకి? ఇదే మన లక్ష్యం, ఉద్దేశం. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు. ఎవరైతే పురుషార్థం చేయరో వారు ప్రజల్లో కొందరు చాలా షావుకారులుగా అవుతారు, కొందరు తక్కువగా అవుతారు. ఇక్కడ రాజధాని తయారవుతుంది. మనం శ్రీమతంపై శ్రేష్టంగా అవుతామని మీకు తెలుసు. శ్రీ అయిన శివబాబా మతంపై శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతాము. శ్రీ అనగా శ్రేష్టమైన వారు. శ్రీ అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన వారు. ఎవరిని అలా శ్రీ అని అనచాలరు. కానీ ఇక్కడైతే ఎవరు వస్తే వారిని శ్రీ అని అనేస్తారు. శ్రీ ఫలానా అని అంటారు, బాబా అంటారు. కానీ శ్రేష్టంగా అయితే దేవీ దేవతలు తప్ప ఇంకెవరూ తయారవ్వలేరు. భారతదేశము శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండేది. రావణ రాజ్యములో భారతదేశ మహిమనే అంతం చేసేశారు. భారతదేశ మహిమ కూడా అపారంగా ఉంది. భారతదేశపు నింద కూడా అపారంగానే ఉంటుంది. భారతదేశము పూర్తిగా సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయ్యింది. బాబా అంటారు, దేవతల ముందుకు వెళ్ళి నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని వారిని మహిమను గానం చేస్తారు. దేవతలు మహిమ చేస్తారు, కానీ వారైతే దయాదహృదయులు కారు కదా. మనుషులను దేవతలుగా తయారు చేసేవారు వారినొక్కరినే దయాదహృదయులు అని అనడం జరుగుతుంది. అదెవరు? శివబాబా. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్తాను అని వారు గ్యారంటీ ఇస్తున్నారు. వినిపిస్తోందా బాబా ఏం చెప్తున్నారో పిల్లలకి? నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్తానని బాబా గ్యారంటీ ఇస్తున్నారు. సరేనా? మరి మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. నా తోడుగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను మిమ్మల్ని. పరంధామ నుంచి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి పంపించేస్తాను. ఇది 5000 సంవత్సరాల చక్రం. కొత్త ప్రపంచం ఉండేది, మళ్ళీ అది తప్పకుండా తయారవుతుంది. ప్రపంచం పతితంగా అవుతుంది, మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. పతితులుగా రావణుడు తయారు చేస్తాడు. బాబా అంటారు, పావనంగా నేను తయారు చేస్తాను, ఇక మిగిలిందంతా బొమ్మల పూజ చేయడమే. రావణునికి 10 తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువు కూడా 4 భుజాలు చూపిస్తారు. కానీ అటువంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా? 4 భుజాల కల మనుషులు ఉన్నట్లయితే వారికి పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా అలాగే ఉండాలి కదా. ఇక్కడైతే అందరికీ 2 భుజాలు ఉన్నాయి. వారికి ఏమీ తెలియదు. భక్తి మార్గ శాస్త్రాలను కంఠస్థం చేస్తారు. వారికి కూడా ఎంతమంది అనుచరులు అయిపోతారు? ఆశ్చర్యం! ఇక్కడ వీరి జ్ఞానపు అదార్టి అయిన తండ్రి. మానవ మాత్రులు ఎవరు జ్ఞాన అదార్టీలుగా అయితే అవ్వచాలు. జ్ఞానసాగరుడని మీరు నన్నే అంటారని చెప్తున్నారు బాబా. ఆల్మేట్రీ అదార్టీ అన్నది తండ్రి మహిమయే. మీరు తండ్రిని స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. దాని ద్వారా విశ్వాధిపతులుగా అయిపోతారు. మాలో చాలా శక్తి ఉండేది, మేము నిర్వీకారీలుగా ఉండేవారమని మీరు భావిస్తారు. బాబా అంటారు, మొత్తం విశ్వం అంతటిపైన ఒంటరిగా రాజ్యం చేసేవారు. కావున వారిని సర్వశక్తివంతుడని అంటారు కదా. బాబా ఎవరు? సర్వశక్తివంతుడు. ఆయన పిల్లలు ఎవరు మరి? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. వేసే ప్రతి అడుగులోనూ కూడా ఏం చేయాలి? మనం బాబా నుండి శక్తిని తీసుకుని అడుగు వేయాలి. అప్పుడు మనం ఏది మొదలు పెడితే అందులో మనకి తప్పకుండా సఫలత లభించే తీరుతుంది, గ్యారెంటీగా లభించి తీరుతుంది. కానీ సంకల్పం శ్రేష్టంగా, దృఢంగా, పవర్ఫుల్గా ఉండాలి. నాకు
సర్వశక్తివంతుడైన తండ్రి తోడున్నారు. ఆయన తోడుతోటే నేను ఈ కార్యం మొదలుపెట్టాను. ఇందులో నేను తప్పకుండా విజయాన్ని పొంది తీరాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే దృఢ నిశ్చయం పెట్టుకుంటామో, పక్కాగా సంకల్పం చేస్తామో, అప్పుడు బాబా ఏం చేస్తారు? ప్రతి సమస్యని ఈజీగా దాటించి మనల్ని విజయాత్మలుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వం అంతటిపైన అధిపతులుగా ఉండేవారు. ఈ శక్తి వారికి ఎక్కడి నుండి లభించింది చెప్పండి? లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఈ శక్తి అంతా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు బాబా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు చెప్పండి? బాబా నుండే వచ్చింది కదా, తండ్రి నుండే వచ్చింది. ఉన్నతుడు భగవంతుడే కదా. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సహజమే కదా. దీని ద్వారానే మీకు రాజ్యాధికారం లభిస్తుంది. పతితులకు విశ్వరాజ్యాధికారం లభించజాలదు. పతితులైతే వారి ముందు తల వంచుతారు. మేము భక్తులమని భావిస్తారు. పావనుల ముందు శిరసు వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గం కూడా అర్ధకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించాడు కదా. ఎవరు లభించారు చెప్పండి? మనందరికీ ఎవరు లభించారు? స్వయం భగవంతుడు లభించాడు. మరి మన వంటి భాగ్యవంతులు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే ప్రపంచమంతా భగవంతుడిని వెతుకుతుంది. ఎక్కడున్నావు కొండ కోన చెట్టు పుట్ట అన్నిట్లోనూ ఎక్కడా అని. కానీ ఆ భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారు. మరి ఎవరు అదృష్టవంతులు చెప్పండి? భగవంతుడు తలుచుకునే వాళ్ళు అదృష్టవంతులా? భగవంతుడు తలుచుకునే వాళ్ళు అదృష్టవంతులా? భగవంతుడిని తలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ భగవంతుడు తలుచుకుంటూ మనల్ని వెతుక్కుంటూ మనల్ని తన పిల్లలుగా చేసుకునే వాళ్ళు కొంచెం మందే ఉన్నారు. మరి అందులో మనం ఉన్నామంటే మరి మనం ఎంత భాగ్యశాలి ఆత్మలు. ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకి నష ఉంటుంది. తాగిన వాడికి ఎలాగైతే నిష ఉంటుందో పిల్లలైన మనకి ఏ ఉండాలి? నష ఉండాలి, సంతోషం ఉండాలి, ఖుషి ఉండాలి. అప్పుడు మన యొక్క ముఖం ద్వారా మనం బాబాని ఏం చేయగలుగుతాం? ప్రత్యక్షం చేయగలుగుతాం. భగవంతుడి పిల్లలు వీళ్ళు అంటే అనేసరికి భగవంతుడు మన ముఖంలో ఏమైపోవాలి? ప్రత్యక్షం అయిపోవాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో భగవంతుని పొంది వీళ్ళు ఇంత భాగ్యాన్ని పొందారు, అందుకే వీళ్ళు ఇంత ఖుషీగా ఉన్నారనేసి కదా. మీకు భగవంతుడు లభించాడు, ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఏమైనా కావాలా? బాబా చెప్తున్నారు, భగవాన్ వాచా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భక్తి ఫలం ఇచ్చేందుకే నేను వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడని కూడా గానం చేస్తారు. నేనేమైనా ఎడ్ల బండి మొదలైన వాటిలో వస్తానా? ఎవరైతే ఉన్నతోన్నతినిగా ఉండేవాడో మళ్ళీ 84 జన్మలను పూర్తి చేశాడో అతడిలోకే నేను వస్తానని చెప్తున్నారు బాబా. ఉత్తమ పురుషులు సత్యయుగంలో ఉంటారు. కలియుగంలో కనిష్ఠులు తమో ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. తండ్రి వచ్చి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా చేస్తారు. ఇది ఒక ఆట. దీనిని అర్థం చేసుకోకపోతే స్వర్గంలోకి ఎప్పుడూ రారని చెప్తున్నారు బాబా. ఈ ఆటను అర్థం చేసుకోకపోతే మీరు స్వర్గంలోకి రాలేరు. అందుకని ఏం చేయండి? బాబా చెప్పే ప్రతి మాటని కూడా హృదయం ద్వారా విని బుద్ధి ద్వారా అర్థం చేసుకోండి. అప్పుడే ధారణ చేయగలుగుతారు, ఇంకొకరికి అర్థం చేయించగలుగుతారు కదా. ఎందుకంటే ఈ జ్ఞానంలో 4 సబ్జెక్టులు ఏంటవి? జ్ఞానం, యోగం, ధారణ, సేవ. జ్ఞానం ఉండాలి, యోగం ఉండాలి, ధారణ చేయాలి, అప్పుడు సేవ చేయాలి. అప్పుడు మనం చేసిన సేవకి మనకి తప్పకుండా ఫలం లభిస్తుందన్నమాట. అచ్చా, ఓం శాంతి. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా చెప్తున్నారు కదా. ధారణ కొరకు ముఖ్య సారం ఏంటి? ఫస్ట్ పాయింట్, ఒక్క బాబా సాంగత్యంలో స్వయాన్ని పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి.
సంపూర్ణ నిర్వికారీలు కావాలి. చెడు సాంగత్యాల నుండి దూరంగా ఉండాలి. సెకండ్ పాయింట్, సదర్శన చక్రధారీలమైన మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాము. శివ్ బాబా మమ్మల్ని జ్ఞాన సూర్య వంశీలుగా తయారు చేసేందుకు వచ్చారు. ఇదే మా లక్ష్యమన్న సంతోషంలోనే సదా ఉండాలి. వరదానము, విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసే నిర్విఘ్న విజయీభవ. విఘ్నాలు రావడం అన్నది మంచి విషయమే, కానీ విఘ్నాలు వాటమిని సవి చూపించకూడదు. దృఢంగా తయారు చేసేందుకే విఘ్నాలు వస్తాయి. కావున విఘ్నాలతో గాబరా చెందేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసినట్లయితే నిర్విఘ్న విజయులు అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాబరా చెందే విషయమే లేదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు వస్తాయి, లేక మాయ వస్తుంది. బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నాలు దూరం నుండే పారిపోతాయి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, సుఖపు ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి. సుఖం యొక్క ఖాతాను జమ చేసుకోవాలి అంటే మర్యాదపూర్వకంగా హృదయం నుండి కూడా ఏం చేయండి, అందరికీ సుఖాన్ని ఇవ్వండి. అప్పుడు మీకు సుఖం యొక్క ఖాతా జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సమానం నేను విజయీ ఆత్మను అనుకోండి. నేను విజయీ ఆత్మను కదా. అన్నిటిపైన మీరు ఏం పొందాలి, విజయాన్ని పొందాలి కదా. నిన్నెవరు విఘ్న వినాశక ఆత్మలు. మరి విఘ్నాలన్నీ వినాశనం అయిపోతే లాస్ట్ లభించేది ఏంటి, విజయమే కదా. అందుకని నేను విజయీ ఆత్మని అనుకోండి. అచ్చా, ఓం శాంతి.